అసలు అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఏంటమ్మా శుభ మధ్యాహ్నం, గుడ్ మార్నింగ్ బుర్ర పాడు చేసేసినావు. అవునండి, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. ఏం లేదు, నా 3 పేజీలు ఉండడం వల్ల చాలామంది బ్లాక్ కూడా చేసేసుకుంటున్నారు నా అకౌంట్స్. ఎందుకంటే నేను ఫొటోసు, రీల్స్ ఇలాగా గడికి వదలడం వల్ల కొంచెం అందరికీ కూడా చిరాకు అనిపిస్తుంది. అలాగని నేను 3 పేజీలు ఎవరు ఫాలో చేసుకోండి అని చెప్పను. ఫాలో చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, వదిలేసేయండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది. నేను 3 పేజీల నుంచి పంపించినవి నోటిఫికేషన్స్ మీకు రావడం వల్ల కొంచెం చిరాకు అవుతుంది, అర్థం చేసుకోండి. మీరు ఫాలో అవ్వవసరం లేదు, అవ్వకపోయినా సరే వచ్చిస్తుంటాయి అన్నమాట. ఫేస్బుక్ ఓపెన్ చేసామంటే మనం ఏవైతే వీడియోస్ రెగ్యులర్గా చూస్తామో అవే వీడియోస్ మళ్ళీ మనకు ఫేస్బుక్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఎనీవే, కానీ నాకు ఇలా గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు ఇలా మీతో బాగా అటాచ్మెంట్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల నేను అది మానుకోలేకపోతున్నాను. నాకు వచ్చిన డబ్బుల సంగతి పక్కన పెట్టండి, కానీ ఒక బౌండేషన్ అనేది అంతే, ఒక బౌండింగ్ అనేది మీకు నాకు మధ్య అనేది ఏర్పడడం అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతే, తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు దయచేసి. ఎనీవే, అందరూ భోజనాలు చేశారనుకుంటున్నాను. మేమైతే ఇంకా తినలేదండి. పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను తింటాను. వాళ్ళకి కాసేపు పడుకోబెట్టిన తర్వాత అప్పుడు నేను తింటాను. ఇక్కడ ఎప్పుడు కూడా హాఫ్ డేసేనండి, ఫుల్ డే స్కూల్లో అయితే ఎదుగుతున్నాము. లేకపోతే ఫుల్ డే స్కూల్ ఉన్నాయనుకోండి 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 4కి 5కి వస్తారు, 10కి వెళ్ళి. అలాగా నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకోసం అని చెప్పేసి మార్నింగే 7కి వెళ్ళిపోతారు. ఇప్పుడు 1కి వచ్చిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో టైమింగ్స్ మాట, క్లాస్ని బట్టి ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి. లేకపోతే నేను ఆంధ్ర హాస్టల్లోనే జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా టఫ్. మంచిగా బ్రెయిన్ అనేది పిల్లలకి మెమొరీ అనేది బాగా వస్తుంది. లాంగ్వేజ్ కూడా 2-3 లాంగ్వేజ్లు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మన ఆంధ్ర స్టైల్ కన్నా ఇక్కడ టఫ్ అని చెప్పాను కదా, అంటే అర్థం చేసుకోండి, అంత బాగుంటుంది ఎడ్యుకేషన్. ఓకే, మంచిగా భుజించండి, రెస్ట్